రాములు 36 విద్యలు నేర్చాడు. Rama has learned 36 forms of knowledge. రావణుడు కూడాను తక్కువ వాడు కాదు. రావణుడు కూడాను 36 విద్యలు నేర్చాడు. So also Ravana has learned. కానీ అట్టి రావణుని వాల్మీకి ఏమని పిలిచాడు? రావణో నామః మూర్ఖః అన్నాడు. Valmiki called Ravana as a fool number 1. రావణుడు మూర్ఖుడు అన్నాడు. Ravana is a fool. రాముడు దివ్యాత్మ స్వరూపుడు అన్నాడు. Rama is divine. అనగా ఈ దివ్యాత్మకు ఈ మూర్ఖత్వానికి ఉండేటువంటి కారణం ఏమిటి? What is the reason behind this? The divinity on one చదివిన hand and చదువులు foolishness. జీర్ణించుకొనకుండా అనగా ఆచరణలో పెట్టకుండా కేవలము దుర్మార్గమైన మార్గంలో ప్రవేశపెట్టాడు. What Ravana did was all the knowledge and wisdom he acquired, he has not digested, he has not translated to action and proceeded in a wrong direction. చదివిన చదువులు దుర్వినియోగపరుచుకున్నాడు రావణుడు. He misused all the education knowledge he had on hand. ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆచరణలో పెట్టి తాను ఆనందించి ఇతరులకు అందించాడు రాముడు. Rama practiced every little subtle principle that he has learned and set an ideal to humanity. లోకో సేవ హితే రతః అన్నాడు. ఈ లోకము యొక్క దీని లోపల సేవ చేసి హితాన్ని లోకుని యొక్క హితాన్ని ఆశించాలి అన్నారు. In fact, it is said you should serve this society and you should pray for its welfare. లోకు సర్వే లోక హితే రతః సర్వే జ్ఞానేక సంపన్నః అన్నాడు రావణుడు. అందరు కూడా జ్ఞాన స్వరూపులు కావాలి. That everyone be the embodiment of wisdom. సర్వే సముద్దా గుణైహి అన్నాడు రాముడు. అందరు కూడాను పవిత్రమైనటువంటి గుణముల చేత మానవుడు పోషింపబడాలి. In fact, everyone should sustain himself by practicing sacred లోక values. హితాన్ని కోరటం ఒకటి, Desiring the welfare, పవిత్రమైన గుణములు కలిగి ఉండటం మరొకటి, sacred qualities, సంపూర్ణ జ్ఞానమును చేరి ఉండటం మరొకటి. and to attain the total wisdom are the 3 aspects ఈ మూడింటి necessary. ఎందే రాముడు దైవత్వాన్ని ప్రకటించుతూ వచ్చాడు. These are the 3 that are behind Rama that manifested his divinity.